ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 21% పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. కొత్త పీఆర్సీతో కూడిన వేతనాలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నాం. 2017లో ఆనాటి ప్రభుత్వం పీఆర్సీ 16% ఇచ్చారు. అప్పటి నుంచి మళ్లీ పీఆర్సీ ఇవ్వలేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఉద్యోగులకు 21% పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు. కొత్త పీఆర్సీ జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. 2017 నుంచి 21% పీఆర్సీతో పే స్కేల్ అమలు చేస్తాం. 21% పీఆర్సీ పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం ఖజానాపై 418.11 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు మహాలక్ష్మి పథకం అమలుకు సిద్ధమయ్యారని, విజయవంతం చేశారని ఆర్టీసీ సిబ్బందిని మంత్రి కొనియాడారు. 3 నెలల్లో 25 కోట్ల మహిళలు ఇప్పటి వరకు ప్రయాణం చేశారన్నారు. అందుకు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆర్డినరీ బస్సులకు ఎక్స్ప్రెస్ బస్సుల కలర్ వేసి నడుపుతున్నామనటం వాస్తవం కాదన్నారు. ఆటో కార్మికులకు కొంత అన్యాయం జరిగిందని, వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహాలక్ష్మి స్కీమ్ విజయవంతంగా నడుస్తోందని పొన్నం చెప్పుకొచ్చారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.